సమావేశం బహుశా చాలామంది మిత్రులకు మనసులో ఉన్నట్టు ఆహ్, నాకు కూడా తెలిసి నేను బీసీ టైమ్స్ పత్రిక పెట్టినప్పటి నుంచి ఈ బీసీ ఈ కులాలు ఒక దగ్గర కలిసిన దాఖలాలైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మీరందరూ కూడా మంచి అభిప్రాయాలతో ఉన్నారు. మనం ఎట్లా ముందుకు పోవాలి ఏందనే దాని మీద. అదే విషయంలో మేము కూడా మీడియా సెంటర్ ఇది మన అడ్డా నుంచి ఆహ్, జూన్ 16వ తారీఖు నాడు దాదాపు 138 మంది, అంటే ఇక్కడ చాలామంది చెప్పినట్టు మన పాషా సార్ కూడా ఒప్పుకుంటున్నాడు. కన్ఫ్యూజ్ అయినప్పుడు ఎలక్షన్ ఆ పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు మనం ఎవరికి వేయాలో తెలియదు అన్నప్పుడు నోటాకేస్తారు ఓటు. అట్లనే క్యాస్ట్ పేరు తెలియకనో తెలుసో ఏమైనా అనుకుంటుడేమో, నా ఈ పేరు చెప్తే ఫకీర్ అంటే ఏమైనా అనుకుంటుడేమో, లేకుంటే ఇంకో క్యాస్ట్ పేరు చెప్తే ఏమైనా అనుకుంటుడేమో అన్న ఇంటెన్షన్తో నామూసైకిన ఆ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ పక్కోడేమని అనుకుంటుడేమని దానిని షేక్ అంటే ఒక గౌరవం లెక్క ఫీల్ అయ్యి షేక్గా వాళ్ళు రిజిస్టర్ చేయించడేమో అని అనుకుంటున్నాను నేనైతే చాలా వరకు. ఇప్పుడు నేను బీసీ కులాలల్లో చాలా వరకు ఆ ఏరియాలో ఒక పెద్ద సామాజిక వర్గం యాదవో లేకుంటే మున్నూరు కాపు పద్మశాలి ఉంటే వేరే కులాలు అక్కడ మూవ్ అయినప్పుడు సినానిమ్స్ పేరు ఉన్నప్పుడు ఆ కులాలన్నీ కూడా ఆ కమ్యూనిటీ పేరు చెప్తూ ఉంటాయి. అక్కడికి ఎవరన్నా ఆ కమ్యూనిటీ వ్యక్తి పోయినప్పుడు ఆయన ధైర్యం చూసుకొని లేలే మేము పద్మశాలి కాదు, మేము దేవాంగలం, మేము పద్మశాలి కాదు తొగటలం అని వాళ్ళకున్న ఒరిజినల్ నేమ్ను క్యాస్ట్ని వెలుగుచ్చే అభిప్రాయం ఏర్పడ్డది. చాలా వరకు అట్లా లెక్కలు కూడా తారుమారైనాయి. ఇప్పుడు కూడా బీసీఈలో ఒక మొదటి అడుగు ప్రారంభమైంది కాబట్టి ఈ అడ్డా నుంచి రేపు జరగబోయే జూన్ 16వ తారీఖు నాడు జరగబోయే సర్పంచుల సమావేశంలో నాకు తెలిసి మేము సర్పంచులతో మాట్లాడినప్పుడు కూడా చాలామంది డౌట్స్ చెప్తా ఉన్నారు. ఇంకా 2-3 సార్లు వాళ్ళకి ఫోన్ కాల్ చేసి మీలాంటి పెద్దలు మాట్లాడినప్పుడు వాళ్ళ కులాలు కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఇదంతా కూడా మనకు రాజకీయ చైతన్యం ఒకవైపు నుంచి వస్తుంది. కాబట్టి రేపు 16వ తారీఖు తర్వాత వీటన్నిటిని ఎట్లా ముందుకు తీసుకుపోదాం అనే దాని మీద మీరు అంతా సలహాలు ఇవ్వండి. దానికి ఒక ఆహ్వాన కమిటీని కూడా వేసుకున్నాం. దానికి తగ్గట్టు వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఇదే అడ్డాలో కూర్చొని జూన్ 16 నాడు జరగబోయే కార్యక్రమానికి ఎవరు ఏం బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు మీరు అందరూ కూడా చాలా జిల్లాల నుంచి ఉన్నారు. ఇక్కడ ఒక్క జిల్లా నుంచి రాలేదు, తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. కాబట్టి ఈ సర్పంచులు కూడా ఒక నల్గొండ జిల్లాకో రంగారెడ్డి జిల్లాకో పరిమితం కాలేదు. ఆదిలాబాద్లో ఉన్నారు, నిజామాబాద్లో ఉన్నారు, మెదక్లో ఉన్నారు. దాదాపు హైదరాబాద్ జిల్లా తప్ప మిగతా ఉమ్మడి 9 జిల్లాలలో మనకు గెలిచిన సర్పంచులు ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా ఎట్లా మొబిలైజ్ చేద్దాం, మీ సహాయ సహకారాలు ఎలా ఉండబోతాయి, జన సమీకరణ ఎలా ఉండబోతుంది, సర్పంచులు మనం ఏ విధంగా మోటివేట్ చేద్దాం అనే దాని మీద మనం అంతా చర్చిస్తున్నాం. ఇందాక మార్నింగ్ రేపు 5వ తారీఖు నాడు జరగబోయే కుమ్మర సర్పంచులు దాదాపు 94 మంది ఉన్నారు. దానికి ఆహ్వాన కమిటీలో 16 మందిని వేసినాము. ఆ 16 మంది కూడా వివిధ రకాలైనటువంటి బాధ్యతలు తీసుకున్నారు. దానికి మెయిన్గా ఇక్కడనే ఉన్నాడు అర్జున్, ఆయన కోఆర్డినేట్ చేస్తున్నాడు ఆ సభని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద. కాబట్టి మన దాంట్లో కూడా అందరం ఆహ్వాన కమిటీకి దయచేసి యాకూబ్ భాయ్ కానీ షేక్ అలీ కానీ వీళ్ళంతా మీరంతా పెద్ద మనుషులంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళ వరకు పేర్లు రాసుకొని రాని వాళ్ళ పేర్లు కూడా రాసి ఇందులో ఆహ్వాన కమిటీ అంటే సీలింగ్ ఏమి ఉండదు. దయచేసి మనకు 33 జిల్లాలు కొత్తగా వాటితో ఉన్నాయి. కాబట్టి ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ మందిని మనం ఆహ్వాన కమిటీలోకి తీసుకొని ప్రచారం బాగా చేద్దాం, సోషల్ మీడియాను ఉపయోగించుకుందాం. 138 మంది సర్పంచుల్ని రవీంద్ర భారతికి తరలించే దాంట్లో 100% సక్సెస్ అవుదాం. ఇదొక మెసేజ్గా సమాజానికి, అంటే వీళ్ళు కూడా ఉన్నారు సమాజంలో బీసీఈలకు సంబంధించిన సర్పంచులు. అంటే ఇక్కడేం స్వార్థం కాదు. మన జాతుల ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఇతర రంగాల్లో వాళ్ళకి రావాల్సిన హక్కులు కానీ వాళ్ళకి చెందాల్సిన సంక్షేమ ఫలాలు కానీ వాళ్ళకి వేదిక ద్వారా తీసుకుపోయే నిర్ణయాల వల్ల మనం ముందుకు పోతామని నేను ఆశిస్తున్నా. ముఖ్యంగా దానికి సంబంధించినంత వరకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతే బాగుంటుందో మీరు కూడా సూచనలు చేయండి. ఫస్ట్ ఆహ్వాన కమిటీ అయితే ఇవాళ వచ్చిన వాళ్ళతో ఆహ్వాన కమిటీ వేసుకుందాం. ఆహ్వాన కమిటీ వేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఏదున్నా కూడా మంచి చెడులు అందరం కూడా మనం చూసుకుందాం. దానికి ముందుకు పోవడానికే ప్రయత్నం చేద్దాం తప్ప ఇంతకుముందు మీరు అన్నట్టు ఎవరో స్టార్ట్ చేసినారో ఆగిపోయింది అట్లా కాకుండా ఇది ఎల్లవేళ. ఎందుకంటే బీసీలలో నాకు తెలిసి 10 లక్షల జనాభా ఉన్న ఈ బీసీ గ్రూప్ని నెగ్లెక్ట్ చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సమాజంలో 10 లక్షల మంది ఉన్నటువంటి సమూహాన్ని మనం పక్కన పెడితే చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ఇప్పటి వరకు కూడా చదువుకోవడానికి దూరంగా ఉన్నారు, అన్ని రంగాల్లో వాళ్ళు దూరంగా ఉన్నారు. కాబట్టి మనలాంటి మిత్రులందరం కూడా కొద్దో గొప్ప ఈ సమాజం గురించి తెలుసుకున్నాం. కాబట్టి వాళ్ళని చేయి పట్టుకొని నడపాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ముఖ్యంగా మేము 5-6 కులాల సర్పంచుల అభినందన సభ తర్వాత మేము ముస్లిమ్స్ ఈ
సర్పంచులది పెట్టినాం కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరు అందరూ కూడా ఆహ్వాన కమిటీతో పాటు మనం ఇంకెట్లా చేస్తే దాన్ని ముందుకు తీసుకుపోతాం, ఇవన్నీ కూడా మనం ఎట్లా ఓవర్టేక్ అవుతామనే దాని మీద కొంత సమాలోచనలు చేయవలసిందిగా కోరుకుంటూ